యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం నుండి, మనష్షే ఏసోపు పెద్ద కుమారుడు కనుక అతని గోత్రమునకు అనగా మనష్షే పెద్ద కుమారుడును గిలాదు దేశాధిపతి అయిన మాకీరునకు చీట్ల వలన వంతు వచ్చెను. అతడు యుద్ధవీరుడైనందున అతనికి గిలాదును బాషానును వచ్చెను. మనష్షీలలో మిగిలిన వారికి అనగా అబియజీరీయులకును హెలకీయులకును అస్రీయులకును షెకెమీయులకును హెబెరీయులకును షెమీదీయులకును వారి వారి వంశముల చొప్పున వంతు వచ్చెను. వారి వంశములను బట్టి యోసేపు కుమారుడైన మనష్షే యొక్క మగ సంతానమది. మనష్షే ముని మనవుడును మాకీరు ఇను మనవుడును గిలాదు మనవుడును హెబెరు కుమారుడనైన సెలోపెహాదుకు కుమార్తెలే కాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెల పేర్లు మహాలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా అన్నవి. వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటికిని నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని ప్రధానుల ఎదుటికిని వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇవ్వవలనని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయగా, యెహోవా సెలవిచ్చినట్టు వారి తండ్రి యొక్క సహోదరుల మధ్య వారికి స్వాస్థ్యములిచ్చెను. కాబట్టి యోర్దాను అద్దరినున్న గిలాదు బాషానులు కాక మనష్షీయులకు 10 వంతులు హెచ్చుగా వచ్చెను. ఏలయనగా మనష్షీయుల స్త్రీ సంతానమును వారి పురుష సంతానమును స్వాస్థ్యములు పొందెను. గిలాదు దేశము తక్కిన మనష్షీయులకు స్వాస్థ్యమాయెను. మనష్షీయుల సరిహద్దు ఆషేరు నుండి షెకెమునకు తూర్పుగానున్న మిక్తితా వరకును దక్షిణమున ఎంతప్పూయ నివాసుల వైపునకును వ్యాపించెను. తప్పూయ దేశము మనష్షీయులదాయెను. అయితే మనష్షీయుల సరిహద్దులోని తప్పూయ ఎఫ్రాయిమీయులదాయెను. ఆ సరిహద్దు కానాయేటి దక్షిణ దిక్కున ఆ ఏటి వరకు వ్యాపించెను. మనష్షీయుల ఊళ్లలో ఆ ఊళ్ళు ఎఫ్రాయిమీయులకు కలిగెను. అయితే మనష్షీయుల సరిహద్దు ఆ ఏటికి ఉత్తరముగా సముద్రం వరకు వ్యాపించెను. దక్షిణ భూమి ఎఫ్రాయిములకును ఉత్తర భూమి మనష్షీయులకును కలిగెను. సముద్రము వారి సరిహద్దు. ఉత్తర దిక్కున అది ఆషేరీయుల సరిహద్దుకును, తూర్పు దిక్కున ఇస్సాకారీయుల సరిహద్దుకును నడిచెను. ఇస్సాకారీయుల ప్రదేశంలోను ఆషేరీయుల ప్రదేశంలోను బెషయాను దాని పురములను, ఇబ్లయామును దాని పురములను, దోరు నివాసులను దాని పురములను, ఎందోరు నివాసులను దాని పురములను, తానాకు నివాసులను దాని పురములను, మెగిగ్దో నివాసులను దాని పురములను అనగా 3 కొండల ప్రదేశము మనష్షీయులకు కలిగి ఉన్నది. కనానీయులు ఆ దేశంలో నివసింపవలనని గట్టి పట్టుపట్టి యుండిరి కనుక మనష్షీయులు ఆ పురములను స్వాధీనపరచుకొనలేకపోయిరి. ఇజ్రాయేలీలు బలవంతులైన తరువాత వారు కనానీయుల చేత వెట్టి పనులు చేయించుకొనిరి, కాని వారి దేశమును పూర్తిగా స్వాధీనపరచుకొనలేదు. అప్పుడు యోసేపు పుత్రులు యెహోషువతో, మాకేలా ఒక్క చీటితో 1 వంతునే స్వాస్థ్యముగా ఇచ్చితివి, మేము ఒక గొప్ప జనమే కదా, ఇదివరకు యెహోవా మమ్మను దీవించినని మనవి చేయగా, యెహోషువ, మీరు గొప్ప జనము కనుక ఎఫ్రాయిముల యొక్క మన్యము మీకు ఇరుకుగానున్న ఎడల మీరు అడవికి పోయి అక్కడ పెరిజ్జీల దేశంలోను రెఫాయిముల దేశంలోను మీకు మీరే చెట్లు నరుక్కునుడని వారితో చెప్పెను. అందుకు యోసేపు పుత్రులు, ఆ మన్యము మాకు చాలదు, అదియుగాక పల్లపు చోటును నివసించు కనానీయులకందరికీ అనగా బెత్షెయానులోని వారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరే. అప్పుడు యెహోషువ యోసేపు పుత్రులైన ఎఫ్రాయిములను మనష్షీయులను చూచి, మీరు ఒక విస్తార జనము, మీకు అధిక బలము కలదు, మీకు 1 వంతు చీటియే కాదు, ఆ కొండ మీదే, అది అరణ్యము కనుక మీరు దానిని నరకుడి. అప్పుడు ఆ ప్రదేశము మీదగును. కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులై ఉండినను మీరు వారి దేశమును స్వాధీనపరచుకొనగలరనెను. యెహోషువ గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇజ్రాయేలీలు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షీలోహునకు కూడి వచ్చి
అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇజ్రాయేలీలలో స్వాస్థ్యములు ఇంకా పొందని 7 గోత్రములు ఉండెను. కావున యెహోషువ ఇజ్రాయేలీలతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండా మీరెన్నాళ్లు తడువు చేసెదురు? ప్రతి గోత్రం నుండి 3 మనుషులను నా ఎద్దుకు రప్పించిన ఎడల నేను వారిని పంపెదను. వారు లేచి దేశ సంచారము చేయుచు ఆయా స్వాస్థ్యముల చొప్పున దాని వివరమును వ్రాసి నా ఎద్దుకు తీసుకుని వచ్చెదరు. వారు 7 వంతులుగా దాన్ని పంచుకొందరు. యూదా వంశస్థులు దక్షిణ దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. యేసాపు పుత్రులు ఉత్తర దిక్కున తమ సరిహద్దు లోపల నిలిచి ఉండవలెను. మీరు 7 వంతులుగా దేశ వివరమును వ్రాసి నా ఎద్దుకు తీసుకుని రావలెను. నేను ఇక్కడ మన దేవుడైన యెహోవా సన్నిధిని మీ నిమిత్తము వంతు చీట్లు వేసేదను. లేవీయులకు మీ మధ్య ఏ వంతునూ కలగదు. యెహోవాకు యాజక ధర్మము చేయుటే వారి స్వాస్థ్యము. గాదీలను, రూబేలీలను, మనష్షే అర్ధగోత్రపు వారును యోర్దాను అవతల తూర్పు దిక్కున యెహోవా సేవకుడైన మోషే వారికిచ్చిన స్వాస్థ్యములను పొందియున్నారు. ఆ మనుషులు లేచి ప్రయాణము కాగా యెహోషువ దేశ వివరములు వ్రాయుటకు వెళ్లబో వారితో, మీరు ఆ దేశంలో పడి నడుచుచు దాని వివరమును వ్రాసి నా ఎద్దుకు తిరిగి రండి. అప్పుడు నేను షీలోహులో మీ కొరకు యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేయించెదనగా, ఆ మనుషులు వెళ్లి దేశ సంచారము చేయుచు 7 వంతులుగా గ్రామముల చొప్పున దాని వివరమును పుస్తకంలో వ్రాసి షీలోహులోని పాళెంలోనున్న యెహోషువ ఎద్దుకు వచ్చిరి. వారి కొరకు యెహోషువ షీలోహులో యెహోవా సన్నిధిని వంతు చీట్లు వేసి వారి వారి వంతుల చొప్పున ఇజ్రాయేలీలకు దేశమును పంచిపెట్టెను. బెన్యామీయుల గోత్రములకు వారి వంశముల చొప్పున వంతు చీటి వచ్చెను. వారి చీటి వలన కలిగిన సరిహద్దు యూదా వంశస్థుల సరిహద్దుకును యేసూపు పుత్రుల సరిహద్దుకును మధ్య నుండెను. ఉత్తర దిక్కున వారి సరిహద్దు యోర్దాను మొదలుకొని ఎరికోకు ఉత్తర దిక్కున పోయి పడమరగా కొండల దేశం వరకు వ్యాపించెను. దాని సరిహద్దు బేతావెను అరణ్యము వరకు సాగెను. అక్కడి నుండి ఆ సరిహద్దు లూజు వైపున అనగా బేతేలను లూజు దక్షిణము వరకు సాగి క్రింద బెత్ హోరోనుకు దక్షిణమునున్న కొండమీది అతారోతు అద్దారు వరకు వ్యాపించెను. అక్కడి నుండి దాని సరిహద్దు దక్షిణమున బెత్ హోరోనుకును ఎదురుగానున్న కొండ నుండి పడమరగా దక్షిణమునకు తిరిగి అక్కడి నుండి యూదా వంశస్థుల పట్టణమైన కిరియత్బాలు అనగా కిరియత్యారీము వరకు వ్యాపించెను. అది పడమటి దిక్కు. దక్షిణ దిక్కున కిరియతారీము కొన నుండి దాని సరిహద్దు పడమటి దిక్కున నెప్తోయా నీళ్ల యూట వరకు సాగి ఉత్తర దిక్కున రెఫాయిముల లోయలోనున్న బెన్ హిన్నోము లోయ ఎదుటనున్న కొండ ప్రక్కన నుండి దక్షిణ దిక్కున బెన్ హిన్నోము లోయ మార్గమున యొబూసీల ప్రదేశం వరకు సాగి ఏన్ రోగేల్ వరకు వ్యాపించెను. అది ఉత్తర దిక్కు నుండి ఎన్ షెమేషు వరకు వ్యాపించి అద్మిమునకు ఎక్కు చోటికి ఎదురుగానున్న గెలీలోతు వరకు సాగి రూబేయుడైన బోహను రాతి యొద్దకు దిగెను. అది ఉత్తర దిక్కున మైదానమునకు ఎదురుగా వ్యాపించి ఆరాబా వరకు దిగి అక్కడ నుండి ఆ సరిహద్దు ఉత్తర దిక్కున బేత్ హోగ్లా వరకు సాగెను. అక్కడ నుండి ఆ సరిహద్దు యోర్దాను దక్షిణ దిక్కున ఉప్పు సముద్రము యొక్క ఉత్తరాఖాతము వరకు వ్యాపించెను. అది దక్షిణ దిక్కున దానికి సరిహద్దు. తూర్పు దిక్కున యోర్దాను దానికి సరిహద్దు. దాని చుట్టూనున్న సరిహద్దుల ప్రకారము బెన్యామీయులకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము ఇది. బెన్యామీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన పట్టణములు ఏవేమనగా ఎరికో, బేత్ హోగ్లా, ఎమెక్కెసీసు, బేతరాబా, సెమరాయిము, బేతేలు, ఆవీము, పారా, వఫ్రా, కెపెర్మోని, ఒప్ని, గెబా అనునవి. వాటి పల్లెలు పోగా 12 పట్టణములు. గిబియోను, రామా, బెయోరోతు, మిస్పే, కెఫీరా, మోసా, రేకము, ఇర్మయేలు, తరలా, సేలా, ఎలెపు, ఎరుషలేము అనబడిన ఎబూసి, గిబియా, కిరియతు అనునవి. వాటి పల్లెలు పోగా 14 పట్టణములు. వారి వంశముల చొప్పున ఇది బెన్యామీయులకు కలిగిన స్వాస్థ్యము. యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 1వ వచనము నుండి. 2వ వంతు చీటి షిమ్యోనీల పక్షముగా అనగా
వారి వంశముల చొప్పున షిమ్యోనీల గోత్రపక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య నుండెను. వారికి కలిగిన స్వాస్థ్యం మీదనగా బేర్షెబా, షెబమోలాదా, హజషువలు, బాలా, ఎజిము, ఎల్తోలదు, బేతూలు, హోర్మా, సిక్లగు, బెత్మర్కాబోదు, హజర్సూసా, బెత్లెబాయోతు, షారు, హెను అనునవి. వాటి పల్లెలు పోగా 13 పట్టణములు. అయ్యేను, రిమ్నోను, ఎతెరు, ఆషానును అనునవి. వాటి పల్లెలు పోగా 4 పట్టణములు. దక్షిణమున రామాతను బాలాత్పేయూరు వరకు ఆ పట్టణముల చుట్టూనున్న పల్లెలన్నీయు. ఇవి షిమ్యోనీయుల గోత్రమునకు వారి వంశముల చొప్పున కలిగిన స్వాస్థ్యము. షిమ్యోనీయుల స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము. ఏలయనగా యూదా వంశస్థుల భాగము వారికి ఎక్కువ గనక వారి స్వాస్థ్యము నడుమన షిమ్యోనీయులు స్వాస్థ్యము పొందిరి. 3వ వంతు చీటి వారి వంశము చొప్పున జబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు శారీదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరలా వరకును దబ్బాషతు వరకును సాగి యజ్ఞయామునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి శారీదు నుండి సూర్యోదయ దిక్కున కిస్లుత్తాబోరు సరిహద్దు వరకు దాబెరదు నుండి యాఫియాకు ఎక్కి అక్కడి నుండి తూర్పు తట్టు ఇత్తపెహరు వరకును ఇత్కాచీను వరకును సాగి నేయా వరకు వ్యాపించు రిమ్నోను దొనకపోయెను. దాని సరిహద్దు హన్నాతోను వరకు ఉత్తర దిక్కున చుట్టుకొని అక్కడ నుండి ఇఫ్తాయేను లోయలో నిల్చెను. కట్టాతు, నహలాలు, షిమ్రోను, ఇదలా, బెత్లెహేము అను 12 పట్టణములను వాటి పల్లెలను, ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున జబూలూయులకు కలిగిన స్వాస్థ్యము. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు ఎజ్రయేలు, కెసుల్లోతు, షూనేము, హపరాయిము, షియోను, అనహారాతు, రబ్బీతు, కిష్యోను, అబిస్సు, రెమెతు, ఎన్గన్యము, ఎన్హద్దా, బెత్పస్సొసు అను స్థలముల వరకు సాగి తాబోరు, షహాచిమా, బెత్మమెషు అను స్థలములను దాటి యొర్దాను వరకు వ్యాపించెను. వాటి పల్లెలు కాక 13 పట్టణములు వారి కాయను. అవి వాటి పల్లెలతో కూడా వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల గోత్రములకు కలిగిన స్వాస్థ్యము. 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఆషేరీల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు హెల్కతు కలి, బెతెను, క్షాపు, అలల్మెలకు, అమాదు, మిషేయులు. పడమట అది కర్మేలు వరకును చిహ్లోరిబ్నాతు వరకును సాగి తూర్పు దిక్కున బెత్పగోను వరకు తిరిగి జబూలూను భాగమున ఇఫ్తాయేలు లోయను దాటి బేతేమెకునకును నెయ్యేలునకును ఉత్తర దిక్కున పోవచ్చు. ఎడమ వైపున అది కాబాలు వరకును హెబ్రోను, రెహోబు, హమ్నోను, కానా, పెద్ద సీదోనుల వరకును వ్యాపించెను. అక్కడి నుండి ఆ సరిహద్దు రామా వరకును కోటగల సోరును పట్టణం వరకును వ్యాపించి అక్కడి నుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడ నుండి అగ్జీబు సరిహద్దును పట్టి సముద్రం వరకు సాగెను. ఉమ్నా, ఆఫెకు, రెహోబు వాటి పల్లెలతో కూడా అవి 22 పట్టణములు. వాటి పల్లెలతో కూడా ఆ పట్టణములు వారి వంశముల చొప్పున ఆషేరీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షమున వచ్చెను. వారి సరిహద్దు హెలిపును, జననీయంలోని సింధూరవనమున అదామియనుమను, యబ్నెయేలును మొదలుకొని లక్కూము వరకు సాగి అక్కడి నుండి పడమరగా అజనొత్తాబోరు వరకు వ్యాపించి అక్కడ నుండి హుక్కోకు వరకు దక్షిణ దిక్కున జబూలూనును పడమట ఆషేరును దాటి తూర్పున యొర్దాను నొద్ద యూదా వరకును వ్యాపించెను. కోటగల పట్టణములేవనగా జిత్తీము, జేరు, హమ్నతు, రక్కతు, కిన్నెరతు, అదామా, రామా, హోసోరు, కెదెషు, ఎద్రియి, ఏన్ హాసోరు, ఇరోను, మిగ్దలేలు, హోరేము, బేతనాతు, బేత్షమెషు అనునవి. వాటి పల్లెలు కాక 19 పట్టణములు. ఆ పట్టణములను వాటి పల్లెలను వారి వంశముల చొప్పున నఫ్తాలీల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానీల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు జొరియా, ఎప్తాయేలు, ఇర్షెమెషు, షెల్బీను, అయ్యలోను, ఎతా ఎలోను,
తిమ్నా, ఎక్రోను, ఎత్తెకే, గిబ్బెతోను, బాలాతా, యహుదు, బెనేబెరకు, గత్రిమ్మోను, మేర్కోను, రక్కోను, యాపో అను స్థలములకు వ్యాపించెను. దానియేల సరిహద్దు వారి యొద్ద నుండి అవతలకు వ్యాపించెను. దానియేలు బయలుదేరి లెషము మీద యుద్ధము చేసి దాన్ని పట్టుకొని కొల్లపెట్టి స్వాధీనపరుచుకొని దానిలో నివసించి తమ పితరుడైన దాను పేరును బట్టి ఆ లెషమునకు దానను పేరు పెట్టిరి. వాటి పల్లెలుగాక ఈ పట్టణములు వారి వంశముల చొప్పున దానియేల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము. సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇజ్రాయేలీలు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. యెహోవా సెలవిచ్చిన దానిని బట్టి వారు అతడు అడిగిన పట్టణమును అనగా ఎఫ్రాయిముల మన్య ప్రదేశంలోనున్న తిమ్న తెరహును అతనికిచ్చిరి. అతడు ఆ పట్టణమును కట్టించి దానిలో నివసించెను. యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇజ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షీలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుండి. మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇజ్రాయేలుతో ఇట్లనుము, తెలియకయే పొరబాటున ఒకరిని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకొనవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములలో ఒకదానికి పారిపోయి ఆ పురద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినునట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వానిని చేర్చుకొని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలమియ్యవలెను. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమిన ఎడల వాని చేతికి ఆ నరహంతకునికి అప్పగింపకూడదు. ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాన్ని చంపెను కాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అప్పుడు తీర్పు నొందుటకై సమాజం ఎదుట నుంచి వరకును తరువాత ఆ దినములనున్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణం నుండి పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికిని తిరిగి రావలెను. అప్పుడు వారు నఫ్తాలీల మన్యంలోని గలిలియో, కెదెషును, ఎఫ్రాయిముల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనను, కిరియతర్బాను ప్రతిష్టపరిచిరి. తూర్పు దిక్కున యోర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీయుల గోత్రంలో నుండి మైదానము మీదనున్న అరణ్యంలోని బేసెరును, గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామెతును, మనష్షీల గోత్రంలో నుండి బాషానులోని గోలానును నియమించిరి. పొరపాటున ఒకరిని చంపినవాడు సమాజం ఎదుట నిలవక మునుపు అక్కడికి పారిపోయి హత్య విషయమే ప్రతిహత్య చేయువాని చేత చంపబడకయుండునట్లు ఇశ్రాయేలీయులకందరికిని వారి మధ్య నివసించు పరదేశులకును నియమింపబడిన పురములు ఇవి.